ఒరే బాబ్జీ, నీకు మంచి పెళ్లి బేరం తగిలింది, వచ్చే అర్జెంటుగా. నేను వచ్చేసా. ఎన్నాళ్ళైందిరా నీలమేఘం నిన్ను చూసి. అవునరా బాబ్జీ, ఊర్లో రోడ్డు మీద బొమ్మలు వేసుకునే స్టేజ్ నుంచి ఎంత ఎదిగిపోయావరా. కానీ ఈ విషయం మా వాడికి చెప్పమాకే, ఆడు అసలే సెన్సిటివ్. ఓకేయా, ఇంతకీ మీ వాడేడి? అబ్బా సూపర్ హ్యా. కొంచెం ఆగు, ఇప్పుడు కేక. మరీ బుడమకులు లాగున్నాను మరా. పర్లేదు హ్యా, నువ్వు ఫొటోస్ తీరా. ఏంటి ఫొటోస్ చేయాల్సింది వీడికా? అలా అనుకు, అంతా ఓకే అయితే ఈ పెళ్లి కాంట్రాక్ట్ కూడా నీకే ఇప్పిస్తా. వీడు అసలే మంచి సౌండ్ పార్టీ. సరే. అరే పులిగా ఇలా నిలబడు. కాల్ మీ పుల్లారావు. చా ముందు కదలకుండా నిలబడు. మామ, అసలు వీడు తీస్తున్న యాంగిల్స్ నా ఫేస్ కనపడదేమో. ఏంట్రా, నాకే ఫోటోగ్రఫీ నేర్పిస్తావా? ఉడతలు పట్టే మొహం నువ్వును. అసలు నా పెళ్లికి వీడు చెప్తున్న పోజులకి ఏమన్నా సంబంధం ఉందా? నువ్వు ఆగరా, నువ్వు ఆగు. ఇంతకీ నువ్వు చేసిన కోర్స్ ఏంట్రా? వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ. అంటే ఏముంది, నక్కలు, కుక్కలు, ఉడతలు, మిడతలు. కానీ అవసరం నాది కదా అని ఇందాకటి నుంచి ఎంత అవమానించావరా? సెన్సిటివ్ మ్యాటర్ కెలకొద్దురా అన్నానా? సరే, తీసింది చాలు కానీ అందులో తల, ముండెం, కాళ్ళు, చేతులు అన్నీ కవర్ అయిన ఒక 4 ఫొటోస్ నేను చూసి పంపిస్తాను. నువ్వు వెళ్ళు. ఓకే, ఇంకా ఆ బయోడేటా ఇలా ఇచ్చి నువ్వు రెస్ట్ తీసుకో. నీ ప్రొఫైల్ నేను డెవలప్ చేసి పంపిస్తాగా. డన్. చూసావా నీకోసం నేను ఎంత కష్టపడ్డానో. నువ్వు థ్యాంక్స్. ఇంకా చూడు, ఏపీలో అన్ని ప్రాంతాల నుంచి నీకు కాల్స్. अरे की फोटो ले रहा है एकदम 420 గానే ఉన్నాయి. చల్ది. అచ్చి బాబోయ్, మా ఇంటి డ్రైవర్ కూడా ఎంతకంటే మంచి ప్రొఫైల్ ఉంటుందండి. ఏంతప్పా, ఈ పెళ్ళికి ఇచ్చిన కూతురు పెళ్లి చేయడం కంటే అసలు పెళ్లి చేయను కదా. ఇలా జరిగింది ఏంటప్పా? మనం క్రియేట్ చేసిన ప్రొఫైల్ ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమల్లో ఒక్కరికి కూడా నచ్చలేదా? ఆ మ్యాట్రిమోనియల్ సైట్ వాళ్ళ నుంచి లెటర్ వచ్చింది. ఒరే పుల్లారావు, 10 సంవత్సరాలుగా పాపులర్గా ఉన్న మా వెబ్సైట్ నీ ప్రొఫైల్ అప్లోడ్ చేశాక 10 నిమిషాల్లో అన్పాపులర్ అయ్యింది. సో నీ ప్రొఫైల్ మేము బ్యాన్ చేస్తున్నాం. ఈ ఇన్ఫో మిగిలిన మ్యాట్రిమోనియల్ సైట్స్ కూడా పంపిస్తున్నాం. నువ్వు ఇక పెళ్ళి అనే విషయాన్ని మర్చిపో. చేసింది చాలు, థ్యాంక్స్. అరే బద్మాష్, నువ్వు మట్టి కొట్టుకుపోతావు. పుల్లారావు ఆగు. నువ్వేమో నమస్కారం పెట్టి వెళ్ళిపోతున్నావు, వీడేమో వచ్చి రాని భాషలో తిడుతున్నాడు. అసలు నేనేం చేశాను? మొత్తం నువ్వే చేసావు. చాలు మామ, ఇన్నాళ్ళు నువ్వు నన్ను ముంచింది చాలు. ఒక ఫ్రెండ్గా నీకు మంచి సంబంధం తేవాలనుకోవడం తప్ప, నీ పెళ్లి కోసం ప్రతి క్షణం తపన పడ్డాను, అది తప్ప. అసలు నాకేం అర్థం కావట్లేదు, చెప్పు. ఇంకా అర్థం కాలేదా? ఈ ఎపిసోడ్ మొదలైనప్పుడు నా దగ్గర ఏముందో, ఇప్పుడు ఏం లేదో అదే క్యారెక్టర్. నేనేమో మెయిన్ క్యారెక్టర్ అని వచ్చాను, నువ్వేమో లీడ్ తీసుకొని నన్ను సైడ్ చేసావు. అసలు మన కాన్సెప్ట్ ఏంటి? నా పెళ్ళి, నా బయోడేటా, నా ఫొటోస్, నా ఈమెయిల్, ఆన్లైన్లో అప్లై చేయడం అన్నీ నువ్వే డిసైడ్ చేసావు. ఏం చేసినా నీ పెళ్లి కోసమే కదా. పెళ్ళి, ఇంటర్లో ఫెయిల్ అయిన వాడి దగ్గర ఐఏఎస్ ఎగ్జామ్ సలహాలు అడిగినట్టు ఇంత వయసు వచ్చిన పెళ్లి కానీ నా పెళ్లి పెద్దం చేశాను చూడు, నన్ను అనుకోవాలి. ఐడియల్ మ్యాచ్ అంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్. అసలు వాడు ఏమడిగాడు, నువ్వేం రాసావు అర్థమవుతున్నా నీకు? ఈ ఫోటోలేంటిరా? ఆర్యా 2 సినిమాలో అల్లు అర్జున్ పోస్టర్కి నా తల పేస్ట్ చేసి పంపించావు. కనీసం లెంగ్త్ అన్నా మ్యాచ్ అవుతుందిరా. నవ్వుతున్నారా జనాలు ఇక్కడ. పొద్దున్న వాళ్ళు ఎవరైనా ఇంకా నాకు తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తారా? నువ్వు నా పెళ్లి చేద్దాం అనుకుంటున్నావో లేక చెడగొడదాం అనుకుంటున్నావో ఇప్పటికీ అర్థం కావట్లేదు. అసలే నా బయోడేటాలో అబద్ధాలు రాయలేక, నిజాలు నువ్వు నన్ను రాయలేక మధ్యలో నరకం చూస్తున్నాను.
నువ్వు ఇక్కడికి రూమ్ పార్ట్నర్గా వచ్చినప్పుడు నాకు లైఫ్ పార్ట్నర్ లేకుండా చేస్తావు అనుకోలేదు. ఇప్పటిదాకా ఒక ఫ్రెండ్గా నువ్వు నాకేదో పొడిచాను అనుకుంటున్నావు కదా, కానీ నిన్ను గెలిపించడానికి ఇన్ని రోజులుగా నేను ఓడిపోతూనే ఉన్నాను. అంతెందుకు, ఇప్పటికీ నా మ్యాట్రిమోనియల్ సైట్ యూజర్ ఐడి పాస్వర్డ్ నీ దగ్గరే ఉన్నాయి కదరా. పిండేశావయ్యా పుల్లారావు. అంతులేని కదా సినిమా చూసినప్పుడు కూడా ఇంతలా ఫీల్ అవ్వలేదు. సిల్లీగా కనిపించే నీ క్యారెక్టర్లో ఇంత డెప్త్ ఉందని అనుకోలేదు. ఇప్పటికీ నేను మారకపోతే అసలు మనిషినే కాను. ఇదిగో నీ యూజర్ ఐడి పాస్వర్డ్. నీ ప్రొఫైల్ నువ్వే చేంజ్ చేసుకో, నీ ఫొటోస్ నువ్వే తీసుకో, నీ జీవితం నువ్వే బ్రతుకు. అయినా ఇంత జరిగాక కూడా నీకు ఇంకా పెళ్లి మీద ఆశ చావలేదా? ఇండియాలో కాకపోతే ఏ ఆఫ్రికాలోనో అండమాన్లోనో ట్రై చేసుకుంటాను మామ. నీ పట్టుదల చూస్తుంటే ముచ్చటేస్తుందయ్యా పుల్లారావు. ఆల్ ది బెస్ట్. मित्र, निधि आनंदम चूसी नादी दिल खुशी आई थी. तुम लोग से मुझे गर्व है. అదండి మా పుల్లారావు కదా. ఇంతకీ మా ఊరికి పెళ్ళైందా లేదా అనే కదా మీ డౌట్. ఆ సంగతి నెక్స్ట్ ఉగాదికి రండి చెప్తాను.